హాయ్ మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. రేపటి రోజున బడ్జెట్ ఉంది, మనకి మార్కెట్ ఓపెన్ ఉంటుంది, మార్కెట్లో వాలటాలిటీ ఉంటుంది. ముఖ్యంగా నిఫ్టీ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే నిన్నటి రోజున ఏం జరిగిందంటే డార్క్ క్లౌడ్ కవర్ క్యాండిల్స్టిక్ ఫార్మేషన్ జరిగింది. అంటే గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత ప్రీవియస్ క్యాండిల్ 50% బాడీ ఉంటుంది కదా, దానికంటే కింద క్లోజ్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత నెగిటివ్గా క్లోజ్ అయింది అనుకోండి, దాన్ని సింపుల్గా డార్క్ క్లౌడ్ క్యాండిల్స్టిక్ ఫార్మేషన్ అంటాం. బట్ ఈరోజు ఏంటంటే మళ్ళీ గ్యాప్ డౌన్ అయింది, మళ్ళీ ప్రీవియస్ క్యాండిల్ 50% బాడీ దాటి పైన క్లోజింగ్ ఇచ్చిందనమాట. దీన్ని పియర్సింగ్ ప్యాటర్న్ అంటాం. సో టెక్నికల్గా ఏంటంటే వాలటాలిటీ కనిపిస్తుంది. నిన్న కాంటెక్స్ట్ చూసినట్టయితే బేరిష్గా ఉంది మార్కెట్లో, ఈరోజు చూస్తే మళ్ళీ బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. సో జనరల్గా ఏంటంటే ఏదైనా ఒక బిగ్ ఈవెంట్ ఉన్నప్పుడు, పెద్ద ఈవెంట్ అనేది ఈ యొక్క వాలటాలిటీ మనం చూస్తూనే ఉంటాం. అది సహజంగా జరిగే విషయమే ఇది. రైట్. అయితే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో ఇక్కడ ఒక ప్రైస్ యాక్షన్ అనేది చూద్దాం, మనం ఎలా ఎంట్రీ తీసుకోవాలి, ఎలా ఎంట్రీ తీసుకుంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి అని చెప్పేసి. డెఫినెట్గా ఏంటంటే మనం ఇక్కడికి దీన్ని హోమ్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, నేనేం చేస్తున్నాను, బ్యాంక్ నిఫ్టీ అనేది ఉంది కదా, బ్యాంక్ నిఫ్టీ మీద క్లిక్ చేసా, ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసా, వీ డెప్త్కి వెళ్ళాను. ఇక్కడ చూడండి మనకి 46,000 కాలు నిన్న కూడా హెవీగా ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, హెవీగా ఉంది. ఈరోజు ఏం చేశారంటే 46,011ని బ్రేక్అవుట్ అవ్వకుండా కాపాడుకున్నారు. ఎవరైతే సెల్ చేసి పెట్టారో 46,000 లెవెల్ దగ్గర మన కరెక్ట్గా 45,000 ఇక్కడ కనిపిస్తుందా నెంబర్ చూడండి, 45,996 దగ్గర కరెక్ట్గా క్లోజింగ్ ఇచ్చారనమాట. సో ఈరోజు మంచి బుల్లిష్ వ్యూలో స్టార్ట్ అయింది. యాక్చువల్ స్టార్ట్ అవ్వడం గ్యాప్ డౌన్ అయింది, కొద్ది కిందకి వెళ్ళింది, దాని తర్వాత కంప్లీట్గా యూటర్న్ తీసుకుంది. సో ఎప్పుడైనా మనం అనాలిసిస్ చేసేటప్పుడు ఓకే, సో బిగ్గర్ పిక్చర్లోకి వెళ్ళాలి. దానికోసం డైలీ టైం ఫ్రేమ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం చూస్తే ఇక్కడ చూడండి సెకండరీ ట్రెండ్, ప్రైమరీ ట్రెండ్ రెండు ఉంటాయి ఫ్రెండ్స్. సో బిగ్గర్ పిక్చర్లో మనం చూసేది ప్రైమరీ ట్రెండ్ అంటాం. బట్ ఇన్ బిట్వీన్ ప్రైమరీ ట్రెండ్ అప్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా ఇన్ బిట్వీన్ కరెక్షన్స్, పుల్ బ్యాక్స్ అనేది జరుగుతూ ఉంటాయి. వాటిని మనం సెకండరీ ట్రెండ్ అంటాం. సో ప్రస్తుతం మనం సెకండరీ ట్రెండ్లో ఉన్నాం. చూడండి ప్రైమరీ ట్రెండ్ అప్ ట్రెండే ఉంది బిగ్గర్ పిక్చర్లో డైలీ టైం ఫ్రేమ్లో. బట్ మార్కెట్ ఏమవుతుందంటే కిందకు వస్తుందన్నమాట, సెకండరీ ట్రెండ్ అంటాం దీన్ని. అయితే దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ లెవెల్ దగ్గర రిట్రేస్ తీసుకుంది. నేనేం చేస్తున్నాను, సింపుల్ ఫిబొనాకీ అనేది డ్రా చేస్తున్నా. మీరు కూడా ఇది అలవాటు చేసుకోండి. 42,000 దగ్గర నుంచి కూడా మనకి ఏమైందంటే సింగిల్ స్ట్రెచ్లో మార్కెట్ ఇక్కడ దాకా వెళ్ళటం అనేది ఈ హై అనమాట. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎక్కడికి వెళ్ళిందో అక్కడికి నేను డ్రా చేస్తున్నాను, అంతే, ఏం లేదు. దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే జనరల్గా మార్కెట్ సింగిల్ డైరెక్షన్లో పైకి వెళ్ళింది అనుకోండి, చాలామంది ఏం చేస్తారంటే మార్కెట్ కరెక్షన్ అయితే బై చేద్దామని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. సో డెఫినెట్గా అటువంటి వారి కోసం మార్కెట్ ఏం చేస్తుంటే ఒక ఆపర్చునిటీ వస్తుంది పుల్ బ్యాక్ ద్వారా. ఇక్కడ మనకి ఒక సింగిల్ స్ట్రెచ్లో పైకి వెళ్ళింది, దాని తర్వాత రిట్రేస్మెంట్ తీసుకుంది. మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కరెక్ట్గా 61.8% రిట్రేస్మెంట్ దగ్గర వచ్చేసాం అనమాట. మార్కెట్ కిందకు వచ్చేసింది. కరెక్ట్గా ఆ లెవెల్ వచ్చేసరికి 44,599. అయితే ఇది ఎగ్జాక్ట్గా అక్కడికి వచ్చినాక కరెక్ట్గా ఆ పాయింట్ నుంచి బౌన్స్ అవుతుందని చెప్పలేము. ఒక 50-100 పాయింట్లు అటు ఇటు కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే అంత ఫోర్స్తో కిందకు వస్తున్నప్పుడు స్లిప్పేజ్ కూడా జరుగుతుంది, కిందకు వెళ్ళొచ్చు ఇంకో 100 పాయింట్లు 50 పాయింట్లు. బట్ ఆ లెవెల్స్ దగ్గర లోవర్ టైం ఫ్రేమ్స్లో కానీ మనం కన్వర్ట్ చేసుకుంటే కొద్దిగా ఐడియా రావచ్చు అనమాట. సో సేమ్ ఈ యొక్క చార్ట్ని మనం ఏం చేస్తున్నామంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒక్క నిమిషం నేను డ్రా చేసిన అన్నీ కూడా తీశాను. 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళాం. 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళినప్పుడు మనకి ఈ లెవెల్ ఏంటి, 61.8% లెవెల్. స్ట్రాంగ్ బయర్స్ వచ్చారు. మళ్ళీ సెకండ్ టైం కూడా అదే లెవెల్కి రావడం జరిగింది. దీన్ని మనం ఏమంటామంటే డబుల్ బోటమ్ అంటాం. బట్ అగైన్ ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఇండివిజువల్ క్యాండిల్స్టిక్స్ మీద అబ్జర్వేషన్ చేయాలి. ఇక్కడ క్యాండిల్స్టిక్స్ ఏం చెప్తున్నాయంటే 3 కూడా ఇండెసిషన్. ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర 3 క్యాండిల్స్ అంటే 3 అవర్స్ స్పెండ్ చేసింది. దాని తర్వాత క్యాండిల్ ఏం చేసింది, మనకి స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది. దీన్ని మనం ఏమంటామంటే ఇక్కడ జరిగిన వ్యవహారం 3 క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఏమంటామంటే అక్యుములేషన్ ప్రాసెస్ అంటాం. ఏది, ఈ క్యాండిల్ తర్వాత, రైట్. ఓకే, దీన్నే మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేసామనుకోండి ఒకసారి. సో చూడండి, ఎప్పుడైతే మార్కెట్ హ్యూజ్ గ్యాప్ డౌన్ అయింది, గ్యాప్ డౌన్ అయిన తర్వాత మనకి ఒకసారి నేను డ్రాయింగ్స్ ఎనేబుల్ చేస్తున్నా చూడండి.
ఇక్కడ ఫిబొనాకీ అనేది ప్రస్తుతానికైతే డిలీట్ చేస్తున్నాను. సేమ్ లెవెల్ అప్రాక్సిమేట్గా 44,474, రఫ్గా ఏంటంటే 44,500 రౌండ్ నెంబర్ తీసుకోవచ్చు. అక్కడికి వచ్చినప్పుడు ఏం జరిగింది, మనకి మళ్ళీ బాయ్ అనేది జరిగింది. ఈ క్యాండిల్ వెరీ బిగ్ క్యాండిల్ అనమాట, 3 o'clock. సో ఇక్కడికి వచ్చారు, వెంటనే బాయర్స్ యాక్టివేట్ అయ్యారు, మళ్ళీ వచ్చింది, మళ్ళీ కన్సోలిడేషన్ తీసుకుంది, మళ్ళీ 3 o'clock క్యాండిల్ ఏంటంటే ఇక్కడ కన్సోలిడేషన్ తర్వాత స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది. ఈవెన్ 15 minutesలో కూడా మనకి మార్కెట్ ఏం చెప్తుందంటే స్ట్రాంగ్ బుల్లిష్ వ్యూ అనేది చెప్తుందనమాట. రైట్, దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కూడా ఫార్మేషన్ జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్వీజ్ బ్రేక్అవుట్, ఇది వోల్టాలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ అంటాం. మార్కెట్ పైకి వెళ్ళింది, దాని తర్వాత కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది. ఓవరాల్గా ఏం జరిగిందంటే ఒక కాంట్రాక్షన్ జరిగింది, వోల్టాలిటీ అనేది తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత మనకు ఒక ట్రెండ్ లైన్ అనేది చక్కగా బ్రేక్అవుట్ అయింది. దీన్ని మనం సింపుల్గా ట్రెండ్ రివర్స్ అనుకోవచ్చు. అగైన్ మనం ఉన్నది ఏం ట్రెండ్, సెకండరీ ట్రెండ్లో ఉన్నాం. సెకండరీ ట్రెండ్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పటికి కూడా మనం ఇక్కడ డబుల్ బాటమ్ అనేది అబ్జర్వ్ చేసాం. ప్రైస్ యాక్షన్ 1 hour టైం ఫ్రేమ్లో కూడా మనకి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో దాని తర్వాత మార్కెట్ ఏమైందంటే పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత ఈరోజు 5 minutes టైం ఫ్రేమ్లో వెరీ టాక్టిక్ గేమ్ అనేది జరిగింది. చూడండి, ఒకసారి 5 minutes టైం ఫ్రేమ్కి వెళ్తున్నాను. నేను పివోట్స్ అనేది ఆఫ్ చేస్తున్నా ప్రస్తుతానికి. మనందరం వింటూ ఉంటాం కన్సోలిడేషన్ జరిగింది, కన్సోలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ అయిందంటే డెఫినెట్గా అంటే బుల్ ఇష్యూ, లేదా కిందకి వెళ్ళిందంటే కన్సోలిడేషన్ నుంచి ఇదంతా కన్సోలిడేషను, కిందకు వెళ్ళిందంటే ఏమంటామంటే అది డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఇక్కడ జరిగిన వ్యవహారం మొత్తాన్ని కూడా, తంతుని మొత్తాన్ని కూడా మనం ఏమంటామంటే మార్కెట్లో డిస్ట్రిబ్యూషన్ జరిగింది అంటాం. రైట్, అయితే చూడండి, ఇక్కడ ఒక మంచి సపోర్ట్ తీసుకుంది, ఫైనల్గా ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కిందకి కదా. డెఫినెట్గా మనం ఏం చేస్తాం, షార్ట్ పొజిషన్ క్రియేట్ చేస్తాం. ఎందుకు, మార్కెట్ ఒక కన్సోలిడేషన్ నుంచి బయటకు వచ్చింది కాబట్టి. బిఫోర్ దట్ ఏంటంటే ఇక్కడ మనం 100% యాక్యురేట్గా అక్కడ ఏం చేసామన్న దానికంటూ కూడా ప్రీవియస్గా మనకున్న స్ట్రెంగ్త్ను కూడా ఫోకస్ అనేది చేయండి. ఓకే, దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఏది మనం మైక్రో లెవెల్లో అనాలిసిస్ చేసేటప్పుడు, అంటే బిగ్గర్ పిక్చర్ని వదిలేసుకొని స్మాలర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ 1 day 2 days ముందు చెక్ చేసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. జనరల్గా మనకు అప్ ట్రెండ్లో ఎలా వెళ్తుంది ఫ్రెండ్స్, సో ఇలా వెళ్తుంది, రిట్రేస్ తీసుకుంటుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ రిట్రేస్ తీసుకుంటుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ రిట్రేస్ తీసుకుంటుంది, ఇదే. సో ఇక్కడ మనం 44,500 లెవెల్ దగ్గర కానీ ఒక ఐడియా కానీ ఉంటే మనకి ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అని, దెన్ ఏంటంటే ఇది జస్ట్ రిట్రేస్మెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆఫ్కోర్స్ నేను కూడా ఈరోజు కాల్స్ సెల్ చేశాను. ఇనిషియల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా కాల్సే సెల్ చేశారు. యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ప్రకారం కూడా మీరు చెక్ చేసుకోండి. బట్ ఎప్పుడైతే 45,200 లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందో వ్యూ అనేది చేంజ్ అయిపోయింది. ఓకే, సో దాన్ని ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా చూద్దాం. బట్ అగైన్ ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నాను చూడండి, ఇది డెఫినెట్గా ఏంటంటే మనం బేరిష్ సైడే ఉంటాం, ఎందుకంటే లాంగ్ కన్సోలిడేషన్ ప్యాటర్ను బ్రేక్అవుట్ అయింది కాబట్టి. బట్ దానికంటే ముందు కూడా ఒక్కసారి ఈ యొక్క ప్రీవియస్ ట్రెండ్ ఎలా ఉందనేది కూడా చెక్ చేయటం అలవాటు చేసుకోండి. సో డెఫినెట్గా ఇదేమైంది, మనకి అప్రాక్సిమేట్గా 50% రిట్రేస్మెంట్కి వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది 50% రిట్రేస్మెంట్కి అప్రాక్సిమేట్గా రావటం అనేది జరిగింది. ఇక్కడ కనిపిస్తుందో లేదో 45,060 మనకి ఇది వచ్చేసరికి ఇంపార్టెంట్ పివోట్ పాయింట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకు ఇంపార్టెంట్ పివోట్ పాయింట్ అంటున్నానంటే మనకి ఈ పాయింట్ దగ్గర ఫిబొనాకీ లెవెల్ ఉందన్నమాట. 45,060 దగ్గర ఫిబొనాకీ లెవెల్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఏంటంటే ఆ లెవెల్ కానీ 44,914 కానీ ఇది కానీ మనం అప్ ట్రెండ్ అనేది తీసుకుంటే ఇదంతా కూడా పుల్ బ్యాక్ లాగా తీసుకొని ఈ లెవెల్స్ దగ్గర మనం ఏదన్నా మళ్ళీ ఆపర్చునిటీ కూడా తీసుకోవచ్చు. అగైన్ ఎప్పుడైనా ఇంపార్టెంట్ రౌండ్ నెంబర్ దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందంటే రెసిస్టెన్స్గా ఉంటుంది. వన్స్ ఆ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిందంటే షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది మనకి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. రైట్, ఇక్కడ అదే జరిగింది. 45,200 లెవెల్ ఒకసారి చూద్దాం. క్లియరా ఇక్కడ దాకా అయితే నా ఏంటంటే 45,200 కాల్ అనేది చూద్దాం. కాలు పుట్టు ఇక్కడ చూడండి, నేను పైన యాడ్ చేశానంటే 45,200 కాల్ అనేది యాడ్ చేశాను. ఎందుకు, మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది 45,060. బట్ చాలామంది ఏం చేశారంటే 45,200 కాల్ని సెల్ చేశారు. ఈరోజు ఏం చేశారు, కాల్ని సెల్ చేశారు. ఎందుకు, మార్కెట్ బేరిష్ ఉంటుంది, మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది, కిందకి వెళ్తుంది అన్న ఉద్దేశంతో.
బట్ ఇమీడియట్గా 45,200 ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో అందరూ కూడా షార్ట్ కవరింగ్ చేశారు అండ్ వ్యూ అనేది చేంజ్ చేశారు అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 45,200 అనేది అబ్జర్వ్ చేద్దాం. చూడండి, మనం అబ్జర్వ్ చేస్తే 45,200 కాల్ మార్నింగ్ ఏమైంది మనకి, ఇది 9:15 సెల్ చేశారు. 276 నుంచి 137కి వచ్చింది. నేను కూడా సెల్ చేశాను, అంటే కొద్దిగా దూరంగా ఉన్న కాల్స్, బట్ అగైన్ కవర్ చేశాను మినిమం లాస్తో. దాని తర్వాత మళ్ళీ ఏంటంటే పుట్స్ అనేది సెల్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకి ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చిందో 5 minutes క్యాండిల్లో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉంది, అందరూ కూడా పెరిగింది. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది అంటే అర్థం ఏంటి, చాలామంది సెల్ చేస్తున్నారు, ఇంట్రెస్ట్గా ఉన్నారు, పెరిగింది. బట్ ఎప్పుడైతే ఇక్కడ చూడండి వెంటనే ఎగ్జిట్ అయిపోయారు. ఓకే, మనం చేసింది రాంగ్. ఎందుకంటే మార్కెట్ అనేది డైనమిక్ కాబట్టి మార్కెట్ చేంజ్ అయింది, దాని పొలారిటీ అని చెప్పేసి గ్రహించారు. అండ్ చూడండి, ఇక్కడ నుంచి కంప్లీట్గా మనం అబ్జర్వ్ చేస్తే ఓపెన్ ఇంట్రెస్ట్ హై నుంచి కూడా షార్ప్గా పడిపోయింది. అంటే రికవర్ చేశారు. ముందు వద్దొద్దు షార్ట్ చేయకూడదు, రిస్క్ ఉంది దీంట్లో, ఎందుకంటే మార్కెట్ యూటర్న్ తీసుకుంది అని చెప్పేసి చెప్తుందనమాట ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా. ఈ పాయింట్ కూడా క్లియర్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాం. అండ్ ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే ధన్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఇక్కడ 200 days మూవింగ్ 20 సింపుల్ మూవింగ్ యావరేజ్ అంటే ఒక ఐడియా రావడానికి జరుగుతుంది. ఎనీహౌ ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే షార్ప్గా డ్రాప్ అయిపోయింది. అంటే ఎవరైతే సెల్ చేశారో ముందు వాళ్ళు ఎగ్జిట్ అయినట్టు క్లియర్గా తెలుస్తుంది. రైట్, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అదేవిధంగా దాని తర్వాత ఏం జరిగిందంటే 45,000 ఫస్ట్ ఇనీషియల్గా ఏం చేశారంటే 45,200 దగ్గర సెల్లింగ్ చేశారు. ఎవరు కూడా పుట్టును సెల్ చేయాల, 45,200 కాల్ని సెల్ చేశారు, పుట్టును సెల్ చేయాల. ఈవెన్ దో 45,000 రౌండ్ నెంబరు పుట్టు ఉంది కదా, అది సెల్ చేయాల. బట్ ఎప్పుడైతే 45,200 లెవెల్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయిందో చాలామంది ఏం చేశారంటే ఓకే పుట్స్ మనం సేఫ్ ఇప్పుడు సెల్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్ బేరిష్లో లేదు, బుల్లిష్లో ఉంది. బుల్లిష్లో ఉందంటే ఏం చేస్తారు, కాల్స్ బై చేస్తారు. ఆబ్వియస్గా 45,200 400 500 కాల్స్ బై చేశారు చాలామంది. కానీ సెల్లర్స్ ఏం చేశారంటే 45,000 పుట్ అనేది సెల్ చేసినట్టు క్లియర్గా చెప్తుంది అనమాట. ఇక్కడ చూడండి, నేను ఏం చేశానంటే 45,000 పుట్ అనేది యాడ్ చేసి పెట్టాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 9:15కి కొద్దిగా సెల్ చేశారు, ఓకేనా. బట్ ఇక అక్కడ నుంచి కూడా మార్కెట్ ఎప్పుడైతే డ్రాప్ అయిందో ఇక్కడ 115 నుంచి కూడా అగ్రెసివ్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అయింది. ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అయింది, అగ్రెసివ్గా పైకి వెళుతూనే ఉంది కంటిన్యూస్గా. బట్ ఇంతకుముందు మనం చూసింది ఏంది 45,200. ఆ కాల్ ఏమైందంటే ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది. ఇది తగ్గిందా పెరిగిందా, మనకు కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది. ఎక్కడ కూడా చూడండి, ఇక్కడ రఫ్గా ఇక 12 o'clock దాకా మనకు ఆల్రెడీ అయిపోయింది. దీంట్లో ఉన్న ప్రీమియం కరిగిపోయింది. ఎప్పుడైతే 114 నుంచి చూడండి 114 నుంచి 7 రూపాయలకు వచ్చేసింది. ఇక దీంట్లో ఏముంటుంది సెల్ చేసి అని చెప్పేసి కొంచెం రిస్క్ తీసుకునే వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ షిఫ్ట్ చేశారన్నమాట. లైక్ 45,200, ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్తుంది కదా. దాని తర్వాత 45,500 సిగ్నిఫికెంట్గా సెల్ చేశారు. ఒకసారి చూద్దాం 45,500 ఎలా ఉందో అని చెప్పేసి. 45,500 పుట్టు, ఎందుకంటే మార్కెట్ బుల్లిష్లో ఉంది కదా. వీళ్ళు కూడా ఇక్కడ స్టార్ట్ చేశారు చూడండి. ఎప్పుడైతే ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది బ్రేక్అవుట్ అయ్యాయో దగ్గరకు వచ్చారనమాట. 9:45 తర్వాత మాత్రమే స్టార్ట్ చేశారు, ఓకేనా. ఏది ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం మాట్లాడుకుంటున్నాం, నాట్ ప్రైస్ యాక్షన్. ప్రైస్ యాక్షన్ అయితే ఈ లెవెల్ దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేశారు, 500 దగ్గర నుంచి కూడా. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఇక్కడ చెప్తుందనమాట. అంటే అగ్రెసివ్గా ఇనీషియల్గానేమో సెల్ చేయలే, ఎందుకు ఇక్కడ చేయలేదు మార్నింగ్, ఎందుకంటే మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది కదా అని ఉద్దేశంతో. బట్ ఎప్పుడైతే ఇంపార్టెంట్ లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్ చేసుకుంటూ మార్కెట్ స్ట్రాంగ్ మొమెంటం అనేది కనిపించిందో వీళ్ళు ఏం చేశారంటే ఇంకొంచెం దగ్గరకు వచ్చేసారనమాట. ఆ 7 రూపాయలు దాన్ని అమ్మటం ఎందుకని చెప్పేసి అది అయిపోయింది కదా. ఇక ఇక్కడ దగ్గర దగ్గర 190-200 రూపాయలు ఉన్నదాన్ని సెల్ చేశారు. దాని తర్వాత మేబీ 10-14 రూపాయల్లో కవర్ చేసి ఉండొచ్చు, ఓకేనా. ఎందుకంటే సింగిల్ సైడ్ మ్యాచ్ ఇది, కంప్లీట్గా సెల్లింగ్ అనేది జరిగింది. సో ఈ విధంగా కొంచెం మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. అగైన్ ప్రైస్ యాక్షన్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, నేను ఒకసారి ఫిబొనాకీ అనేది డిలీట్ చేస్తున్నాను. ఫిబొనాకీ చాలా హెల్ప్ అవుతుంది మనకి. అండ్ ఈ యొక్క జోన్ కూడా డిలీట్ చేస్తున్నారు. 1 minute టైం ఫ్రేమ్లో చూడండి, మనకి స్ట్రాంగ్ మొమెంటమ్ ప్యాటర్న్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది ఒక కన్సోలిడేషన్ బాక్స్ బ్రేక్అవుట్, రైట్. జనరల్గా మనం డౌ థియరీ ప్రకారం అదే కదా నేర్చుకుంది. మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది, డౌ థియరీ ప్రకారం కన్సోలిడేషన్ తీసుకుంటుంది. దీన్ని మనం కొంచెం పుల్ బ్యాక్ అనొచ్చు, రిట్రేస్మెంట్ అనుకోవచ్చు. ఇది కైండ్ ఆఫ్ రిట్రేస్మెంట్ అనమాట, స్ట్రాంగ్గా ఉంది పోల్. దాని తర్వాత స్మాల్ రిట్రేస్మెంట్ కన్సోలిడేషన్, మళ్ళీ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ స్మాల్ కన్సోలిడేషన్. చూడండి యాక్యురేట్గా ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది. సో అగైన్
ఇక్కడ ఏం చేయొచ్చు మనం, ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్ కదా. ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్. ఒకవేళ సెల్లర్ అయితే పుట్ సెల్ చేసుకుంటారు, బయర్ అయితే కాల్ ఆప్షన్ బై చేసుకుంటారు, అంతే కదా. మనకి ఎందుకంటే బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి. సో అగైన్ ఏంటంటే కొద్దిగా ఇక 46,180 దాకా వెళ్ళగలిగారు. బట్ ఎనీహౌ ఫైనల్గా ఏంటంటే వాళ్ళు 46,000 కింద మాత్రమే క్లోజ్ చేశారు. ఎందుకు అంటే 46,000 దగ్గర ఆల్రెడీ అక్యుములేటివ్ స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అయింది. ఏది ఈ రోజు కాదు, ప్రీవియస్ డే నుంచి కూడా హోల్డ్ చేస్తూ వస్తున్నారనమాట. డెఫినెట్గా ఆ లెవెల్ దగ్గర కొద్దిగా ప్లే చేశారు. బట్ అగైన్ ఏంటంటే అది కూడా జీరో చేశారనమాట. ఓకే, సో ఇక్కడ మనం కనుక చూస్తే బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళాము, ఆప్షన్ చైన్కి వెళ్దాం. ఆప్షన్ చైన్లో చూడండి 46,000 కాల్ ఏమైంది ఈరోజు, జీరో అయిపోయింది. 46,000 కాలు జీరో అయిపోయింది. 0.05 అంటే 5 పైసా జీరో అనమాట అది. ఓకే, సో ఎందుకు అక్కడ చాలా హయ్యెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అయింది. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 45,500 కూడా హెవీగా సెల్ చేశారన్నమాట. ఏది మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది కాబట్టి అది కూడా మనకేమైందంటే సింపుల్గా జీరో అయిపోయింది. ఓకే, సో దిస్ ఈజ్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ యాక్షన్. మనం ఎప్పుడైనా డెసిషన్ తీసుకునేటప్పుడు ప్రీవియస్గా మొమెంటం ఎలా ఉందనేది కూడా కన్సిడర్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అందుకని ఈ వీడియో అనేది చేశాను. ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ కూడా చక్కగా సింక్ అయింది. ఆ సింక్ కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ లెవెల్ దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉంది. రెసిస్టెన్స్ దగ్గర స్ట్రగుల్ అయింది. బట్ ఫైనల్గా ఏంటంటే రెసిస్టెన్స్ దగ్గర స్ట్రగుల్ అయ్యి ఫైనల్గా బ్రేక్అవుట్ అయింది. డెఫినెట్గా ఇది మనకి అక్యుములేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. సో హోప్ ఏంటంటే వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియో దేని మీద చేయమంటారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్గా నేను దాని మీద వర్క్ చేసి మీ అందరికి కూడా షేర్ చేస్తాను. మన ఎఫర్ట్స్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకి షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.